హాయ్ హలో వెల్కమ్ టు ఎన్టీవీ ఎంటర్టైన్మెంట్. బిగ్ బాస్ టాక్స్ విత్ ఆద్య. అయితే నిన్న ఎపిసోడ్ చూసారు కదా, వీకెండ్ ఎపిసోడ్, సాటర్డే అండ్ సండే. సాటర్డే వీకెండ్ ఎపిసోడ్లో చూసుకుంటే నాగమామ ఫుల్ ఆన్ ఫైర్లో ఉంటారు అనుకున్నాము. కాకపోతే కొంచెం ఆయన నవ్వుతూ దాన్ని డీల్ చేసిన విధానం కరెక్ట్గా లేదనిపించింది. అంటే కొంచెం సీరియస్గానే తీసుకొని సీరియస్గానే మాట్లాడి ఉండుంటే నెక్స్ట్ వీక్కి సెట్ అవుతారు కదా అనిపించింది. ఎందుకంటే ఫస్ట్ వీక్లో వాళ్ళకి చాలా వరకు తెలియక కొన్ని చేస్తున్న పనులు, వాళ్ళకి కెమెరాలు అన్నీ చూస్తున్నాయి అనే విషయం కొంతమంది పక్కకు పెట్టి బిహేవ్ చేశారు. కొంతమంది ఏమో ఓన్లీ కెమెరాస్ని మైండ్లో పెట్టుకొని బిహేవ్ చేశారు కదా. అవన్నిటినీ ఈ వీకెండ్ గట్టిగా వార్నింగ్ ఇచ్చుంటే అది కొంచెం బ్రేక్ అయ్యేది. వాళ్ళు కొంచెం ఫ్లోలో ఉండే వాళ్ళేమో అనిపించింది. అండ్ ప్రియా అండ్ శ్రీజ వీళ్ళిద్దరు చేసిన పనులు, వీళ్ళిద్దరూ ఒక గుడ్డు దొంగతనం విషయంలో సంజన మీద అంత ఫైర్ అయిపోయి అంత చేశారు. కాకపోతే వీళ్ళు చేసిన పని ఏంటి, క్యాప్టెన్సీ వచ్చాక, తనకు క్యాప్టెన్సీ ఇచ్చాక వీళ్ళు చాక్లెట్స్ ఇంకా థమ్స్అప్ ఇవన్నీ తీసుకున్నారు కదా. ఈ విషయంలో ఇంకొంచెం ఫైర్ అయి ఉంటే బాగుండేది అనిపించింది. దాన్ని కొంచెం నవ్వుతూ అలా తీసుకెళ్ళిపోయారు. ఓకే, కామెడీ బాగానే ఉంటుంది, బట్ వీక్ అంతా మనకు అదే బోరింగ్ ఉండే కదా. కొంచెం దొంగతనాలు, ఫుడ్ దొంగతనాలు ఫస్ట్ వీకే చాలా ఎక్కువ చేశారు, అట్లా అనిపించింది. అది కొంచెం బ్రేక్ చేసి ఉంటే బాగుండేది. స్ట్రాంగ్గా వార్నింగ్ ఇచ్చి మిమ్మల్ని కెమెరాస్ చూస్తూనే అది చూసుకోండి అనే విషయాన్ని కూడా చెప్పుంటే మంచిగా ఉండేది అనిపించింది. అది పక్కన పెడితే హరీష్ గారికి వార్నింగ్ ఇచ్చారు. ఓకే, ఆయన చేస్తున్న పనులన్నీ వేరేవన్నీ దృష్టిలో పెట్టుకుంటే ఆయన మీద మనకు ఒక ఫీలింగ్ వచ్చేస్తుంది, లైక్ ఈయన అన్ని కాంట్రవర్సీ తీసుకొస్తున్నారు, అన్నిటికి గొడవలు తీసుకొస్తున్నారు అని చెప్పేసి ఆ ఫీలింగ్ ఉంటుంది. కాకపోతే ఇక్కడ రేజ్ చేసిన పాయింట్లో మాత్రం హరీష్ గారిదే కరెక్ట్ అనిపించింది. ఎందుకు అనంటే ఇప్పుడు ఇమాన్యుయల్ ఫస్ట్ అన్నాడు కదా అతను అమ్మాయిలతోనే ఆడతాడని చెప్పేసి, అదే రాంగ్ కదా. అది పక్కకు పెట్టేసేసి హరీష్ ప్రియాతో చేసిన డిస్కషన్ గురించి అని చెప్పేసి కొంచెం ల్యాగ్ చేశారు. అది ఎంత ల్యాగ్ చేసినా ఆయన యాక్సెప్ట్ చేయలేకపోయారు. ఆయన ఎందుకు యాక్సెప్ట్ చేయలేకపోయారంటే ఫస్ట్ తప్పుగా అనింది ఇమాన్యుయలే కదా. ఆ పాయింట్ అతను తీసుకురాలే. అక్కడ పాయింట్ అది, ఆ పాయింట్ పెట్టుంటే బాగుండేది అనిపించింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ తను అన్నదే తప్పు కదా సార్, దానికి నా రియాక్షన్ ఇలా ఉండే అని చెప్పుంటే బాగుండేది. అంటే అమ్మాయిలతోనే ఆడుతున్నా నేను అనేది మాత్రం రాంగే కదా. ఆ వైజ్గా నేను ఇలా అన్నాను అనుంటే బాగుండేది. కానీ అతను ఎంతసేపు నేను అన్నది అది కాదు ఇది కాదు, నేను ఆ సినారియోలో అనలేదు, వాళ్ళని అమ్మాయిలుగా ట్రీట్ చేయలేదు, అంటే భరణి ఇంకా వాళ్ళతో ఆడాడు కదా, వాళ్ళని అమ్మాయిలుగా నేను ట్రీట్ చేయలేదు అనేది పక్కకు పెట్టేసి దాని మీదనే ఫైట్ చేస్తూ వచ్చారు. ఫస్ట్ ఇమాన్యుయల్ ఇచ్చిన స్టేట్మెంటే రాంగ్ స్టేట్మెంట్. అది నాగార్జున గారు ఎందుకు పట్టుకోలేదో అర్థం కాలేదు. అది కూడా పక్కన పెట్టేసి ఓకే, ఇతని మీద ఉన్న ఒక నెగిటివ్ ఇంపాక్ట్ క్రియేట్ చేసుకున్నాడు హరీష్. అది తీసుకొచ్చిన టైమింగ్ అదంతా కరెక్ట్ కాదు అసలు. దాని గురించి కొంచెం దానివల్లనే అతను డిస్టర్బ్ అయ్యాడు. దాన్ని ఎలా చెప్పాలో తెలియక మేబీ అక్కడ కరెక్ట్ పాయింట్ పెట్టలేదని అనిపించింది. అండ్ నాగార్జున గారు దీని గురించి మాట్లాడి ఉంటే బాగుండేది. అది పక్కన పెడితే గుండంకుల్ అన్న ఒక టాపిక్ తీసుకొచ్చాడు కదా ఇమాన్యుయల్, అప్పుడు గుండంకుల్ అని అన్నాడు కాబట్టి ఆ విషయంలో నాగార్జున గారు మాట్లాడారు. అది అతను అన్నది ఫన్ వేలోనే అని చెప్పేసి. ఇక్కడ మాత్రం ఇమాన్యుయల్దే కరెక్ట్. ఎందుకనంటే హరీష్ ముందు చెప్పాడు కదా, వాళ్ళు అంటున్నారు, అంటే వాళ్ళు ఫ్లవర్ ఇచ్చినప్పుడు ఇదని హ్యాపీగా ఫీల్ అయినప్పుడు వాళ్ళు రెడ్ ఫ్లవర్ అని చెప్పిచ్చారు అని అనడం సెటైరికల్గానే అన్నాడు. రెడ్ ఫ్లవర్ అనేది ఒక మనం వాడుక భాషలో మాట్లాడుకోవడంలో కొంచెం నెగిటివ్ వైబ్గా దాన్ని బుల్లింగ్ చేసినట్టుగా మాట్లాడతారు కదా, ఆ విధంగానే అతను దాన్ని ఇంగ్లీష్లో చెప్పాడంతే. దానికి ఇమాన్యుయల్ అప్పుడు దాన్ని ఇమాన్యుయల్ తీసుకున్నాడు, ఫన్నీగాని తీసుకొని ఏ గుండంకుల్ అట్లా అని అన్నాడు. కానీ ఇతను అన్నది అతను ఫన్నీగా తీసుకున్నాడు, కానీ అతను అన్నది ఇతను ఫన్నీగా తీసుకోలేదు. అది చూపించారో అది బాగా అనిపించింది. దాని గురించి మాట్లాడారు నాగార్జున, దానికి ఇమాన్యుయల్కి సపోర్ట్ ఇచ్చారు. ఆ సపోర్ట్ అయితే బాగుంది. ఇంకా సాటర్డే ఎపిసోడ్లో అంత ఇంకా ఎగ్జైటింగ్గా అట్లయితే ఏం అనిపించలేదు. లైక్ గట్టిగా వార్నింగ్ ఇస్తే బాగుంటుంది అది అనిపించింది. అంత ఎగ్జైటెడ్గా అయితే లేదు. సాటర్డే వీకెండ్ ఏమవుతుందని చూస్తున్న ఆడియన్స్కి మాత్రం నిరాశనే చూపించారనమాట.